నేనైతే బీఫార్మసీ తీసుకున్నా, కానీ నాకు అసలు కెమిస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను కెమిస్ట్రీలో చాలా వీక్ ఉన్నా. అసలు కెమిస్ట్రీ అంత ఇంపార్టెంటా? ఇట్లాంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ కావాలనుకుంటే వాచ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ విత్ శ్రావణి. సో ఈరోజు మనం కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేసేద్దాం. బీఫామ్ పాస్ అవ్వాలంటే మొత్తం ఇయర్ అంతా చదవాలా అని అడుగుతారు. సో దానికి నేను ఆన్సర్ లాస్ట్లో చెప్తాను. కెమిస్ట్రీ ఈజీగా ఎట్లా పాస్ అవ్వాలి అని అంటే ఏం లేదు, చదువుకోవాలి, చదువుకుంటేనే పాస్ అవుతాం, అదైతే పక్కా. కాకపోతే షార్ట్ గ్యాప్లో కూడా చదివి పాస్ అవ్వచ్చు. సో మనకి కెమిస్ట్రీ అంటేనే ఒక హార్డ్ అని ఫిక్స్ అయిపోతాం. ఫస్ట్ దాన్ని తీసేసేయండి, అసలు కెమిస్ట్రీ అంటే హార్డ్ అనే విషయాన్ని తీసేయండి. దాని తర్వాత మీరు చేయాల్సిన విషయం ఏంటంటే కెమిస్ట్రీని లవ్ చేయండి. మీరు కెమిస్ట్రీని లవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అదే వచ్చేస్తుంది. ఏం కష్టపడాల్సిన అవసరమే ఉండదు. సో ఏదైనా మనం ఇష్టపడి నేర్చుకోవాలి, కష్టంతో కాదు. అట్లా అని నేను కష్టపడండి రోజు అదే ముందర వేసుకొని చదవండి అని కూడా అంటలేను. ఎంత హార్డ్ థింగ్ అయినా మనం స్మార్ట్ వేలో నేర్చుకున్నాం అనుకో అంత కష్టమేం అనిపించదు, ఈజీగా వచ్చేస్తుంది. సో మనం కెమిస్ట్రీని కూడా స్మార్ట్ వేలో నేర్చుకుందాం. కెమిస్ట్రీకి ఉన్న ఫాల్ట్ ఏంటంటే మనం ఎన్నిసార్లు చదివినా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. సో మనం కెమిస్ట్రీకి ఎప్పుడూ టచ్లో ఉండాలన్నమాట. ఇంటర్లో ఉన్న కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం లాంగ్ టర్మ్ చేసి వస్తారు కదా బీఫామ్కి, అంటే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది కెమిస్ట్రీ పైన. సో వాళ్ళకి ఈజీ అనమాట ఇది కెమిస్ట్రీ అనేది. కెమిస్ట్రీని ఈజీగా ఎట్లా నేర్చుకోవాలి? సో నేను చెప్తా. ఫస్ట్ ఏంటంటే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీకి బేస్ ఏంటంటే ఇంటరే. దాంట్లో ఉండే బాండ్స్, రియాక్షన్స్, యాసిడ్ బేసిస్ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. పీరియాడిక్ టేబుల్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇది మళ్ళీ మనకి ఏమంటారు బీఫామ్లో రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. బేసిక్స్ ఉంటే మనం మంచిగా సర్వైవ్ అవ్వచ్చు కెమిస్ట్రీలో. ఇంకొకటి ఏంటంటే అర్థం చేసుకోను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సబ్స్టెన్స్ ఉంది, అది యాసిడ్. మీరు యాసిడ్ అని ఎట్లా చెప్తారు అని అంటే దాని pH బిలో 7 ఉంది కాబట్టి అది యాసిడ్గా కన్సిడర్ చేస్తాం. సో ఇది మనకి ఎట్లా తెలిసింది అని అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ రిపీట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి మనకి ఇది వెంటనే గుర్తొస్తుంది, ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో అట్లనే మీరు ప్రతి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని దాన్ని రిపీట్ చేయండి. సో దెన్ యూ కెన్ ఫిక్స్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మీరు అర్థం చేసుకోకుండా ఎగ్జామ్ ముందు చదివింది అనుకో, అది ఎగ్జామ్ తర్వాత మర్చిపోతాం. అట్లాంటి నాలెడ్జ్ మనకి పనికి కూడా రాదు. సో అది నేను చెప్తాను. మీకు ఒకవేళ టైం ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా కెమిస్ట్రీ పైన టైం ఇన్వెస్ట్ చేయండి, స్మార్ట్ వేలో నేర్చుకోండి. ఈజీగా ఆడుతూ పాడుతూ నేర్చేసుకోండి, వచ్చేసేది ఏం కాదు. మీరు అంత టెన్షన్ పడిపోకండి. విజువలైజ్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు కెమిస్ట్రీలో మ్యాక్సిమం రియాక్షన్సే ఉంటాయి కదా, ఆ రియాక్షన్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మన రియల్ లైఫ్లో అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రియాక్షన్ అంటే ఎక్కువ గుర్తొచ్చేది రస్టింగ్ ఆఫ్ ఐరన్. అసలు రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఎందుకు అవుతుంది అంటే ఐరన్ ఉందనుకో, ఆ ఐరన్ వాటర్ అండ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే అది రస్ట్గా ఫామ్ అవుతుంది. సో ఇది మనం చిన్నప్పటి నుంచి 10th నుంచి చదువుకుంటూ వచ్చిన వాళ్ళమే. సో ఇట్లాంటి రియాక్షన్స్ మనము మన లైఫ్లో రియల్ లైఫ్లో అప్లై చేసుకొని గుర్తుపెట్టుకొని అర్థం చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో అది నెక్స్ట్ టైం ఎక్కడ రిపీట్ అయినా కూడా ఓకే ఈ కాంపౌండ్స్ రియాక్ట్ అయితే ఈ కాంపౌండ్ వస్తుంది అని చెప్పి మనకు గుర్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే మ్యాక్సిమం చాలా మందికి బద్ధకం, నోట్స్ ప్రిపేరే చేసుకోరు. ఎవరో రాసుకున్న నోట్స్ని చదువుతారు, లేదంటే జిరాక్స్ తీసుకొని అదే చదువుతారు. సో అట్లా కాదు. మీరు నిజంగా కెమిస్ట్రీని నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు మీరు కెమిస్ట్రీలో ఏదైతే నేర్చుకున్నారో అది షార్ట్ ఫామ్లో అంటే నిమోనిక్స్ రూపంలో కానీ మీకు ఎట్లా గుర్తుంటే అట్లా రాసుకోండి. మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి. తర్వాత దాన్ని రివిజన్ చేశారనుకో సింపుల్ అంతే. అదేదో ఎక్కడనో చదివినా ఈ టాపిక్ ఎక్కడనో చదివినా అనే ఆలోచన రాకుండా మీకు వెంటనే మీరు ఆ బుక్ తీసేసి ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట చదువుకోవడానికి. సో అందుకే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆ బుక్ పైన టైం ఇన్వెస్ట్ చేస్తే మీరు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకున్నప్పుడు కూడా మీరు జస్ట్ ఇలా అంటే అలా వచ్చేస్తుంది అనమాట మన బ్రెయిన్కి. అంటే సింపుల్గా ఎట్లా రాయాలంటే కట్టే కొట్టే తెచ్చే అట్లా రాయాలి. ఎందుకంటే మనకి పెద్దగా కూడా రాసేంత ఓపిక ఉండదు. మీకు ఎట్లా అర్థమవుతుందో అట్లా రాయండి. సో దట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ అండ్ రివైజ్. సో స్ట్రక్చర్స్తో కూడా పెద్ద హెడేక్ ఉంటుంది, అసలు ఏం గుర్తుండవు, అన్నీ సేమ్గానే ఉంటాయి. మనకి ఎక్కువ బీఫామ్లో ఏముంటుంది అంటే బెంజిన్ రింగ్. అసలు బెంజిన్ రింగ్ ఎన్నిసార్లు వస్తుందో కూడా చెప్పలేం, అన్నిసార్లు వస్తుంది. సో బెంజిన్కి సంబంధించిన స్ట్రక్చర్స్ చాలా ఉంటాయి. సో స్ట్రక్చర్స్ అన్నీ సేమ్ ఉంటాయి, అసలు గుర్తుండవు మనకి. సో అట్లాంటి స్ట్రక్చర్స్ అన్నీ మీరు నీట్గా స్ట్రక్చర్ వేసి
నేమ్ రాసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నారనుకో అది మీరు ఈజీగా యాక్సెస్ ఉంటుంది. అండ్ డైలీ 1 అవర్ చదవండి. నేను చెప్తానే ఉన్నా మీకు, ఒకవేళ మీరు బీఫామ్ ఫస్ట్ ఇయర్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, డైలీ 1 అవర్ చాలు, అసలు మీరు టాపర్ అయిపోవచ్చు. టాపర్ అని కాదు, బట్ మీకు నాలెడ్జ్ వస్తుంది. మీరు చదివేది కూడా ఎట్లా చదవాలో అట్లనే చదవాలి. కొంతమంది ఉంటారు గంటలు గంటలు చదువుతారు కానీ మార్క్స్ ఏం రావు. నేర్చుకున్నారా అంటే అది కూడా ఏమి ఉండదు, జస్ట్ ఆడున్నది ఇలా కాపీ చేస్తారు అంతే. సో అట్లా చదివితే కూడా అంత బుర్రలోకి ఎక్కదు. మీరు అందుకే నేను చెప్తున్నా, స్మార్ట్గా చదవండి. చదివిన 1 గంటనైనా మనం గుర్తుండిపోయేటట్టు చదవండి. ఒక స్టోరీ రూపంలోనో ఎట్లనో లాగా మీకు అర్థమయ్యేటట్టు మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఇది ఫాలో అయితే యూ విల్ థ్యాంక్ మీ లేటర్. ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి, గ్రూప్ స్టడీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. సింపుల్గా నేను ఒక టిప్ చెప్తా, అదేంటంటే ఇప్పుడు చాలా మందికి టెక్స్ట్ బుక్స్ చదవాలన్నా ఏం చదవాలన్నా బద్ధకం. సో నాకు కూడా బద్ధకమే లేండి. దాన్ని అవాయిడ్ చేయడానికి నా దగ్గర ఒక టిప్ ఉంది. ఏంటంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 3-4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, సో ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ చదివి పెట్టుకోండి. ఒకటే టాపిక్ చదవండి, ఒక్కొక్కరు ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే డైలీ 4 టాపిక్స్ కవర్ అయిపోతాయి. సో టాపిక్స్ అన్నా కానీ డ్రగ్స్ అన్నా కానీ, ఇప్పుడు మీకు అంత డ్రగ్స్ గురించి అంత ఉండదు, కానీ తర్వాత సెకండ్ ఇయర్లో 3rd ఇయర్లో వీక్ లెవెల్లో డ్రగ్స్ గురించి ఉంటుంది. అంటే డ్రగ్స్ చాలా ఉంటాయి. సో అప్పుడు యూజ్ అవుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రగ్ గురించి నేర్చుకున్నారనుకో, అది మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుకో నాలెడ్జ్ని, మనకి ఎక్కువ చదివినట్టు ఉండదు, మనకి నాలెడ్జ్ ఈజీగా వస్తుంది. సో అట్లా ఒకరి నాలెడ్జ్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోండి. సో ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్లో చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, దాని తర్వాత విజువలైజ్ చేసి అర్థం చేసుకోండి, షార్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, దాని తర్వాత గ్రూప్ స్టడీస్లో పార్టిసిపేట్ అవ్వండి. సో ఈ టిప్స్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నా. అసలు నాకు బీఫార్మసీ చదవడమే ఇష్టం లేదు, కాకపోతే ఏదో పాస్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా. మరి ఎట్లా పాస్ అవ్వాలి, అసలు ఎన్ని రోజులు చదవాలి పాస్ అవ్వాలంటే అని చాలామంది అడుగుతారు. సో మీరు ఒకవేళ బీఫార్మసీ పాస్ అవ్వాలనుకుంటే జస్ట్ ఎగ్జామ్ కంటే ముందు 2 వీక్స్ చదివితే చాలు, పాస్ అవ్వచ్చు. షార్ట్ గ్యాప్లో చదివే కెపాసిటీ ఉంటే డెఫినెట్గా మీరు పాస్ అవుతారనమాట. కాకపోతే ఎగ్జామ్ ముందు చదివే నాలెడ్జ్ మనకంత యూజ్ ఉండదు, ఎందుకంటే ఎగ్జామ్ ముందు చదువుతాం, ఎగ్జామ్ రాస్తాం, తర్వాత గాల్లో కలిసిపోతాం. సో అట్లుంటుంది. ఒకవేళ నిజంగా మీరు జీపాట్ నైపర్ క్రాక్ చేయాలనుకుంటే ముందు నుంచే మీరు నేను చెప్పినవన్నీ చేయండి. జీపాట్లో మీరు ఖచ్చితంగా ర్యాంక్ కొట్టిస్తారు, నైపర్లో కూడా కొట్టిస్తారు. ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది, అది మాత్రం పక్కా. ఏందమ్మా నువ్వు, అసలు నాకు ఓపికనే లేదు, నువ్వేమో నోట్స్ ప్రిపేర్ చేసుకోమంటున్నావు, నోట్స్ ప్రిపేర్ చేసుకునే టైం లేకనే కదా నేను టిప్స్ అడిగేది, నువ్వు మళ్ళీ అదే చెప్తావు అని అనుకుంటారేమో. సో అట్లాంటి వాళ్ళ కోసం కూడా నేను ఒక టిప్ చెప్తాను. షార్ట్కట్గా పాస్ అవ్వాలంటే సింపుల్గా నోట్స్లు ఉంటాయి. ఇక్కడ యూట్యూబ్లో కేరళ ఛానల్ ఉంటుంది. సో అది చాలా హెల్ప్ అవుతుంది, మాకైతే చాలా హెల్ప్ అయింది. లాస్ట్ మూమెంట్ అంటే మిడ్స్కి మనం చాలా తక్కువ చదవడం, అసలు చదవము కొన్నిసార్లు అయితే. సో 1 నైట్ బ్యాటింగ్ చేస్తాం. అట్లాంటి టైంలో కేవల్ ఫార్మా కానీ ఇట్లాంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. కాకపోతే నాకు అన్ని దాంట్లో కంటే కేవల్ ఫార్మా షార్ట్కట్లో చాలా మంచిగా అనిపిస్తుంది, ఈజీ కూడా అర్థమవుతుంది, సింపుల్ టర్మ్స్లో ఉంటుంది. సో మీకు ఒకవేళ దాది కావాలనుకుంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది, చెక్ చేసేయండి. ఇంకా మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ సజెషన్స్ కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి, నేను సజెస్ట్ చేస్తాను. అసలు కెమిస్ట్రీ అంత ఇంపార్టెంటా అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీకు ఒకవేళ కెమిస్ట్రీ నచ్చకపోతే వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ కెమిస్ట్రీ నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా హ్యూమన్ అనాటమీ, కాలేజీ, కాగ్నసీ నచ్చుతుంది. కెమిస్ట్రీ ఒక్కటే ఏం లేదు, ఇంకా దాని తర్వాత ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. కెమిస్ట్రీ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మనం బతుకుతుంది కెమికల్ వరల్డ్లో. సో కెమికల్స్ గురించి ఆ మాత్రం తెలియకపోతే ఎలా అండి? సో అందుకే తెలుసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అని అంటే కెమిస్ట్రీకి సంబంధించినవి ఫస్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, దాని తర్వాత బయోకెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఒకసారి వస్తాయి, బట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 3 సెమిస్టర్స్లో ఉంటుంది, అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ కూడా 3 సెమిస్టర్స్లో ఉంటుంది. సో అదే బిగ్గెస్ట్ థింగ్ అనమాట, చాలా కష్టం. కానీ మీరు అనుకుంటే సింపులే, చదివేయండి, పాస్ అయిపోండి, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఇట్లనే సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ ముందుకు వచ్చేస్తాను. వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకండి, ఒక లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.